హాయ్ చెప్పు అక్కలకి. హాయ్ 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 అక్క. హాయ్ నాను. నేను నాను అంచును. ఐ యామ్ నాను అను. నాను. అందరికి హాయ్. హాయ్ అందరికి హాయ్. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. myself Shravanya and you're watching Shravanya Family యూట్యూబ్ ఛానల్. గ్రాసరీస్ కొనుక్కోవడానికి టెస్కో వెళ్తున్నాం అనమాట. టెస్కో అనేది ఒక హోల్సేల్ షాప్ అన్నమాట. ఆ షాప్లో మనకి అన్నీ దొరుకుతాయి, ఏషియన్ ఫుడ్స్ అన్నమాట. మనకి ఇండియాలో కావాల్సిన ఫుడ్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ దొరుకుతాయి. పప్పులు, ఉప్పులు, నూనె, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అన్నమాట. అది కొంచెం పెద్ద షాప్, హోల్సేల్ షాప్. సో అక్కడికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మనకి ఆటోస్ ఇండియాలో ఉంటాయి చూడండి, అలా ఏమి ఉండవు అన్నమాట. క్యాబ్స్ కూడా కొంచెం దగ్గరకైనా కానీ ఒక 10 pounds వరకు పెట్టాల్సిందే. 10 pounds అంటే 1000 రూపాయలు. అంత డబ్బులు ఎవ్వరు ఖర్చు పెట్టరు ఇక్కడ దగ్గర ఉండడానికి. కాకపోతే మేము నడుస్తుందైతే 1.5 kilometer డిస్టెన్స్ అనమాట. పిల్లలను తీసుకొని పెద్దోడిని అయితే బగ్గీలో కూర్చోబెట్టాము, చిన్నోడిని అయితే బగ్గీలో కూర్చోబెట్టాము, పెద్దోడిని పట్టుకొని వెళ్తున్నాను. పోవడం ఒకటైతే రిటర్న్లో వచ్చేటప్పుడు గ్రాసరీస్ పట్టుకొని రావాలి, అదొక ఇంకో పెద్ద టాస్క్ అనమాట. బ్యాక్ తీసుకున్నాము, చిన్న బ్యాగ్ తీసుకున్నాము, ఇట్లా అవన్నీ తీసుకొని స్టార్ట్ అయినాము. నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏరియా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, పార్క్, గ్రాస్ ఇదంతా బాగుంటుంది. కానీ నడుస్తుంటే మాత్రం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఇంట్లో ఇట్లా మెట్టు దిగక ముందే ఆటో రెడీగా ఉంటుంది అనమాట. బండి, బైక్ రెడీ ఉంటుంది అనమాట ఎక్కడికైనా పోవాలంటే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా రెడీ ఉంటాయి అన్నమాట వెహికల్స్ మనకి ఇండియాలో. ఇక్కడ అట్లా కాదు. కార్ కొనుక్కోవచ్చు, కాకపోతే కొంచెం యాక్సిడెంట్ ఏమన్నా అయితే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే, ఫైన్స్ కట్టడానికి. అందుకోసం అని చెప్పి ఎక్కువ మంది డేర్ చేయరు కార్స్ కొనుక్కోవడానికి. అందులో మేము కూడా వస్తాము. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నమాట. చాలా కాస్ట్లీ ఉంటాయి అపార్ట్మెంట్స్, కాకపోతే అన్నీ ఉంటాయి అన్నమాట ఫెసిలిటీస్. ఏమీ కొనుక్కునే అవసరం లేదు మనం సపరేట్గా. ఫర్నిచర్ అంతా ఫుల్ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, ఫ్లాట్స్. రెంట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. 2 lakhs, 2.5 అట్లా ఉంటాయి అన్నమాట రెంట్స్. సెంట్రల్ లండన్లో మనం ఎక్కడున్నా కానీ ఇంత రెంట్ పెట్టుకొని ఉండాల్సిందే. ఇండివిజువల్ హోమ్స్ కూడా దొరుకుతాయి, కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి అవి కూడా. ఇది పెట్రోల్ బంక్ అనమాట లండన్లో. ఇలా ఉంటుంది, సేమ్ ఇండియా లాగానే కనిపించింది నాకైతే. ఇక్కడ ఒక లేక్ అనమాట, రివర్, వాటర్ ఇలా ఉన్నాయి. వర్షం పడుతుంది కదా, అందుకోసం అని చెప్పి వాటర్ అట్లా ఉన్నాయి. మా వాడు వాటర్ వ్యూని ఎంజాయ్ చేస్తుండో. ఏదైనా కాస్ట్లీ లండన్లో. ఇది చీప్, అది చీప్ అని ఏమీ లేదు. ఏది కొన్నా ఏంటిది కాస్ట్లీ అనిపిస్తుంది, చీప్ అన్న మాటనే లేదు. టెస్కో ఎక్స్ప్రెస్ వచ్చేసింది. కొందరైతే ఫుడ్ కూడా స్కిప్ చేసేస్తారు. 1 పూట 2 పూటలు తిందాంలే, 3వ పూట ఎందుకు అన్నట్టు కూడా ఉంటారు జనాలు ఇక్కడ. చూసే బాధ అనిపిస్తుంది, అయ్యో ఏంటి ఇలా అని. కానీ సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో కొంటారు కానీ ఏవైనా ఐటమ్స్ ఇండియా నుంచి తెచ్చుకుంటారు, అవే ఐటమ్స్ ఇక్కడ దొరికితే మాత్రం ఇంపార్టెన్స్ ఇయర్ అనమాట కొనడానికి. అట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యుయేషన్ అందరిది, మాది కూడా అంతే. కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు మనం కొనుక్కోవాల్సిందే, తప్పదు, అలా స్కిప్ చేయడానికి కుదరదు. సో ఎట్ లాస్ట్ మేము వచ్చేసాము. ఇక్కడ అన్నీ ఇవి పెట్టారు ట్రాలీస్, అది తీసుకొని మనము లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లో మా వాడు చిన్నోడు బగ్గీలో కూర్చున్నాడు. చిన్నోడిది ఒక స్పెషాలిటీ ఏంటిదంటే వాడు బగ్గీలో కూర్చోబడితే సైలెంట్గా కూర్చుంటాడు, వాడు సతాయించాడు. అదొక్కటే అడ్వాంటేజ్ అనమాట. మీరు చూస్తున్నాయన్నీ ఇండియన్ పప్పులు, ఉప్పులు, గరం మసాలా, గ్రాసరీ ఐటమ్స్, నూనె, ఇవన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి లండన్లో కూడా. ఇది తెచ్చుకోవద్దు, అది తెచ్చుకోవద్దు, ఇది తెచ్చుకోవాలి, అక్కడ దొరకదు అని ఏముండదు. ఇండియాలో దొరకని ఐటమ్స్ కూడా లండన్లో దొరికిపోతాయి మనకి. అంటే ఇండియాలో చాలా వెతికితే దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ ఈజీగా దొరికిపోతాయి అన్నమాట. అన్నీ దొరుకుతాయి, మనము ఏం తెచ్చుకునే అవసరం లేదు. గ్రాసరీస్ అయితే అస్సలు తెచ్చుకోవద్దు. పికిల్స్ తెచ్చుకోండి. పికిల్స్ తెచ్చుకుంటే మనకి ఎప్పుడన్నా వంట వేసుకోలేకపోతే పికిల్స్ తినొచ్చు. కాకపోతే అంతకు మించి ఏం తీసుకొచ్చుకోవద్దు ఇండియా నుంచి అయితే. సబ్బులు అట్లాంటివి అయితే అస్సలు తెచ్చుకోవద్దు, సోప్స్ అవన్నీ తెచ్చుకోవద్దు.
అన్నీ దొరుకుతాయి. నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. ఇగో వెజిటేబుల్స్ ఇట్లుంటాయి. సేమ్ ఇండియాలో మనకి డీమార్ట్లో, రిలయన్స్ మార్ట్లో ఎలా దొరుకుతాయో సేమ్ బిగ్ బజార్ వీటిలో పాలిమెరాస్ ఇలాంటి వాటిలో ఎలా దొరుకుతాయో సేమ్ అట్లనే దొరుకుతాయి అన్నమాట వెజిటేబుల్స్. ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ టెస్కో హోల్సేల్ షాప్లో మాత్రము. వెజిటేబుల్స్, గ్రాసరీస్, స్టేషనరీ ప్రతి ఒక్కటి డీమార్ట్లో ఎలా ఉంటాయి అలానే అనుకోండి. సేమ్ క్లోత్స్ ఒక్కటి ఉన్నాయి అనుకుంటా, మిగతా అన్నీ ఉంటాయి. బ్లాంకెట్స్, క్విల్స్ ప్రతి ఒక్కటి, పిల్లోస్ అన్నీ దొరికిపోతాయి మనకి. A to Z క్లోత్స్ ఒక్కటి వదిలిపెట్టేసి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హెయిర్ డ్రయర్స్, మిక్సర్ గ్రైండర్ ప్రతి ఒక్కటి. ఇక ఇది అది అని చెప్పలేను, ఎన్నో ఉంటాయి. ఇల్లు అంటే వస్తువులు మనం వాడుకునేటివి, అందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. స్టేషనరీ కూడా తెచ్చుకోవద్దు. నేను పిచ్చిదానిలాగా స్టేషనరీ తీసుకొచ్చిన, ఇక్కడ వచ్చిన తర్వాత స్టేషనరీ చేసి అయ్యో స్టేషనరీ అని అనుకున్నాను. ఇవి అనమాట. ఫైన్ బిస్కెట్స్, కార్న్ఫ్లెక్స్. మనము ఇప్పుడు ఈ మధ్య ఫ్యాన్సీ ఫుడ్స్ తింటున్నాం కదా, పాస్తా అని చెప్పి కార్న్ఫ్లెక్స్. కోహినూర్ చూడండి బాస్మతి రైస్, మేము ఒక బ్యాగ్ తీసుకున్నాం. అది బాస్మతి రైస్, కారా, బూందీ, ఘాటి ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇండియన్ ఐటమ్స్ ఇవన్నీ 150 అంటే 150 రూపాయలు ఒక్కొక్క డబ్బా. అది అట్లా ఉన్నాయి చూడండి. అన్నీ ఉంటాయి అన్నమాట. A to Z. ఇది లేదు అది లేదు అని కాదు, ప్రతి ఒక్క 130 అంటే 130 రూపీస్, 1.30 ఉంటాయి ఇండియన్. 1 pound ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. సో దాని చొప్పున ఇక మీరు లెక్క వేసుకోండి, అలా ఉంటుంది. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇది దొరకదు అది దొరకదు, అమ్మో అది తీసుకొని పోతా, నేను ఇది తీసుకోపోతా అని చెప్పి బ్యాగ్ అంతా పిచ్చి పిచ్చి ఐటమ్స్ ఒకటి నింపేయకండి. ఇనిషియల్లీ ఫస్ట్ మంత్కి సరిపోయే ఐటమ్స్ తెచ్చుకోండి, తర్వాతనైతే అన్నీ దొరుకుతాయి. చూడండి గరం మసాలా, డ్రై ఫ్రూట్స్ చీప్గానే ఉన్నాయి, చూస్తున్నారు కదా రేట్స్. అంత కాస్ట్లీ ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇందులో ఇలా ఉన్నాయి. అదే రీటైల్ షాప్లోకి పోతే దానికి డబ్బలు ఉంటాయి. ఇది కోస్టా కాఫీ అని చెప్పి చాలా ఫేమస్ ఇక్కడ, కోస్టా అని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా అలవాటు అయింది కాఫీ, చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది కాఫీ. ఇండియాకి పోతే నేను కూడా ఇది ఒక డబ్బా 2 డబ్బాలు తీసుకుపోదాం అనుకుంటున్నా. కార్న్ఫ్లెక్స్, చిన్నోడికి సిర్లెక్ డబ్బా, ఇవన్నీ తీసుకున్నాము. పిల్లల ఐటమ్స్ అయితే తీసుకోవాల్సిందే. మనం ఏం స్కిప్ చేయకున్నా కానీ పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకోవాలి. వాళ్ళనైతే ఉపాసం ఉంచలేం కదా, ఎంత కష్టంగా ఉన్నా కానీ తీసుకోవాల్సిందే. నెస్కెఫే, ఇండియాలో దొరికే బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చూస్తున్నారు కదా, మీకు చూస్తే ఐడియా వస్తుంది. లండన్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. లిప్టన్ టెట్లీ గ్రీన్ టీ ప్యాకెట్స్, లేస్ ఇవన్నీ ఇండియా దొరికే ఐటమ్స్, ఇక వరల్డ్ వైడ్ దొరికే ఐటమ్స్ అనుకోండి. ఇవన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట. మ్యాగీ, కుర్కురే, ఓట్స్, క్వికర్ ఓట్స్ ఇలా అన్నీ ఉన్నాయి. అంటే మీకు ఐడియా వస్తుందని చెప్పి ఇగో పెద్దోడు కాళ్ళు వస్తున్నాయంటే ట్రాలీలో కూర్చోబెట్టాం. చూడండి ట్రాలీలో కూర్చున్నాడు, అన్ని ఐటమ్స్ తోటి నిండిపోయింది ట్రాలీ. ఎగ్స్ కూడా తీసుకున్నాము, బ్రెడ్ తీసుకున్నాడు మా ఆయన. సో ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాడు. అట్ లాస్ట్ ట్రాలీ ఆట ఆడుకుంటున్నాము మేము. వాడేమో అలా కూర్చున్నాడు, మేమేమో ఆడుకుంటున్నాము. వాడు ఎంజాయ్ చేస్తాడంటే వాడు కాదు, మేము ఎంజాయ్ చేస్తున్నట్టుంది ట్రాలీ తోటి. లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ దొరికిపోతాయి అన్నమాట ఇక్కడ. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు చూపిస్తున్నాను చూడండి కొన్ని ఐటమ్స్, మీకు ఐడియా వస్తుందని చెప్పి. ఏవి తెచ్చుకునే అవసరం లేదు, లిమిటెడ్ ఒక 1 month సరిపోయే ఐటమ్స్ తెచ్చుకుంటే చాలు. మిగతావన్నీ ఇక్కడ దొరికిపోతాయి. వీనస్ కానివ్వండి, శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, ఏవైనా సరే దొరికిపోతాయి. ఇవన్నీ ఇండియా నుంచి మోసుకొచ్చి ఎక్స్ట్రా లగేజ్, దానికి డబ్బులు వేస్ట్ చేసుకోవడం లాంటివి అయితే అస్సలకి చేయొద్దు. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. వీట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ దొరికిపోతాయి అన్నమాట. ఇనిషియల్గా మనకు కావాల్సిన ఐటమ్స్. సెన్సోడైన్ కూడా ఉంటుంది ఇక్కడ. అవి కూడా బల్క్లో తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోకండి. చూస్తున్నారు కదా, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, డోర్ మ్యాట్స్, పిల్లోస్ ప్రతి ఒక్కటి, వంట వండుకునే సామాన్లు, గిన్నెలు, గిలాసాలు, బోగాన్లు, ప్యాన్స్, చాపింగ్ బోర్డ్స్, నైఫ్స్, బాటిల్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇది దొరకది అది దొరకది అని ఏం లేదు. లండన్కి వచ్చిన తర్వాత ఒక 1 weekలో మీరు షాపింగ్ చేసి ఇవన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ.
పెద్ద కాస్ట్లీ ఏముండయి అనమాట. ఇండియన్ రేట్స్ తోటి కంపేర్ చేస్తే ఒక 30% ఎక్కువ ఉంటుందొచ్చు. అదేదో మీరు లగేజ్లో ఎక్స్ట్రా లగేజ్కి మనీ పెట్టే బదులు ఇక్కడనే కొనుక్కోవచ్చు అనమాట ఇవన్నీ ఐటమ్స్. మనం ఎలాగో ఇండియాకు పోయేటప్పుడు రిటర్న్ కూడా తీసుకోము, ఇవి ఇక్కడనే వదిలేస్తాం కాబట్టి ఇక్కడనే కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఇక్కడ ఇంకా ఇండక్షన్ స్టవ్సే ఉంటాయి కాబట్టి వాటికి ఇలాంటివే సెట్ అవుతాయి. ఇంకో బొకేస్ చూడండి, ఇంటికి దేవుని కోసం అని చెప్పి మేము ఇట్లనే కొంటాం అనమాట. ఈ బొకేస్ కొని ఫ్లవర్స్ అన్నిటిని కట్ చేసి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, దేవునికి పూజ చేయడానికి యూజ్ అవుతాయి అని చెప్పి. నేను వైట్ కలర్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను, రథసప్తమి వస్తుంది కదా, సో ఈ ఫ్లవర్స్ నాకు హెల్ప్ఫుల్ అవుతాయి, దేవునికి పెట్టడానికి యూజ్ అవుతాయి. అందుకోసం అని చెప్పి ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను వైట్ కలర్వి. ఎప్పుడు పింక్ తీసుకుంటుంటే ఈసారి వైట్ తీసుకున్నా. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లండన్లో ఉంటే మా అమ్మ ఒక బాటిల్ తీసుకురా అనేటోళ్ళకి అనమాట ఈ సెక్షన్. అన్ని బాటిల్స్ ఉంటాయి అన్నమాట, కాస్ట్లీ బాటిల్స్. ఇవి ఇక్కడ చీప్గా ఉంటాయి కానీ ఇండియాలో ఇవి దానికి ఒక 10 ఎక్కువ రేట్కి అమ్ముతారనమాట. అలాంటి బాటిల్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇండియాలో. నేను చూసాను, కంపేర్ చేశాను రేట్స్. మా హస్బెండ్ నాకు చూపిస్తుండే అప్పుడప్పుడు, ఇక్కడ ఇది ఈ ప్రైస్ ఇక్కడ ఉంది కదా, ఇదే ఇండియాలో ఇంత ఉంటుంది అని చెప్పి చూపిస్తాడు అప్పుడప్పుడు మేము ఎప్పుడైనా టెస్కో ఎక్స్ప్రెస్ అలా వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ బాటిల్స్ అనమాట. ఎంత బాగున్నాయి కదా బాటిల్స్ చూడడానికి. ఇట్లా షోకేస్లోనే అయితే పెట్టుకోవచ్చు ఇంట్లో. తాగడాలంటే కుదరది, తాగాలి అంటే కుదరది, కాకపోతే షోకేస్లో పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉన్నాయి. అందులో ఇట్లా చిన్న లైట్స్ వేసి బాటిల్ని క్లోజ్ చేసి ఇట్లా ఏదైనా డార్క్ ప్లేస్లో పెడితే మంచిగా కనిపిస్తుంది, డెకరేటివ్ పీస్ లాగా. చాలా బాగున్నాయి బాటిల్స్, మొత్తం నాకు నచ్చినాయి ఈ బాటిల్స్. అట్లాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లండన్లో తెప్పించుకోవచ్చు. కాకపోతే దీనికి కూడా లిమిట్ ఉంటుంది అనమాట. ఎక్కువ బాటిల్ మోసుకుపోయినాం అనుకో మన నాన్నే పట్టుకుంటారు. లిమిటెడ్ ఉంటుంది అది కూడా, బాటిల్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే చెప్తున్నా కదా ఇండియాలో దీని ప్రైస్ దీనికంటే 10 ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా. సో ఇక అన్ని ఐటమ్స్ చూస్తున్నారు కదా, బగ్గీకి తలిగేసినాం అన్ని ఐటమ్స్, కొన్నేమో బ్యాగ్లలో మూసుకుపోతున్నాము అట్లా. ఇక నాకేం ఇవ్వలేడు మా ఆయన బరువు, నేనే బరువు అని చెప్పి ఇక నాకు ఇంకా బరువు ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ ఎట్ లాస్ట్ నాకేం బరువు ఇవ్వలేడు, ఆయననే మోసుకుపోతున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా ఇట్లా ఉంది. మీకు నా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.